నమస్తే. ఈరోజు నేను ప్రజలను ఒక ప్రశ్న అయ్యాను. ప్రజలకు తెలియదంటూ ఏది లేదు. పబ్లిక్ చాలా ఫాస్ట్గా ఉన్నారు, కానీ ఇక్కడే మీరు పప్పులో కాజేస్తున్నారు. ఎందుకంటే అసలుకి మన తెలంగాణలో ఏం జరుగుతుంది, మిగతా చుట్టూన్న ప్రదేశాలు పక్కన పెట్టండి, మన తెలంగాణలో ఏం జరుగుతుంది. కొన్ని తెలంగాణ కూడా పక్కన పెట్టిన కూడా ఒక చిన్న బస్తీ తీసుకోండి. నేనైతే మియాపూర్ తీసుకున్నా. ఈ మియాపూర్లో ఎన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ భూ కబ్జాల దందంతా ఏ నాయకులు చేస్తున్నారు, ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు మా దాంట్లో ఇది తప్పు, మీరు చేసేది ప్రజలకి చెయ్యండి సేవలు, ప్రజలను ఆదుకోండి, నిరుపేదలను ఆదుకోండి అని చెప్పినా కూడా మా దాంట్లో పైన దాడులు చేస్తున్నారు. మీకు తెలుసో తెలియదో, ప్రతి ఒక్కరికి తెలుసు. భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎంతమంది నాయకులు, ఎంతమంది వ్యక్తులు, ఎంతమంది శంషగాజు చేసిన కొన్ని వేల కోట్లు ఆస్తులు గవర్నమెంట్కి నేను చెప్పడం జరిగింది, అక్షరాల రాసేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాటిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. మా మీద మాత్రము పేచీలు, కేసులు, దాడులు, మా పైన ఆర్థికంగా మమ్మల్ని దెబ్బేయడం, మా షాపు పడగొట్టడం, తాళాలు పడగొట్టడం, సామాన్ దెంకపోవడం, మమ్మల్ని అప్పుల సమస్యలన్నీ మా మీద పెట్టడం, అంతకు మించి మీరేం చేయగలుగుతుంది? ఇంకా అంతే కదా మీ బ్రతుకులు. లేదంటే ప్రాణం తీస్తారు. హై పోతే పోనీ వస్తే కానీ ఎప్పటికైనా పోవాల్సిందే కదా. ఏం మాట. మీరు కూడా ఒకసారి ప్రజలు ఆలోచించండి, మేమేం చేస్తున్నామో. రీసెంట్గా మొన్న నేను ఒక విషయాన్ని ప్రజావాణిలో కూడా ఇచ్చి వచ్చిన. ఒక కుటుంబం 100 సర్వే నెంబర్లో 50 కోట్ల ఆస్తి అనుభవిస్తుంది. అది మొత్తం ప్రజల సొమ్మే. ఖమ్మంలో గవర్నమెంట్ ఇచ్చిన జాగను కూడా మరి ఇప్పుడు గెలుచుకున్నాక గవర్నమెంట్ రాక్కడం జరుగుతుంది. తప్పు కాదు. పాపం కట్టుకుని ఇళ్ళన్ని పడగొట్టేశారు. నేను అడిగే ప్రశ్న ఒకటే గవర్నమెంట్ని, నిరుపేదల గుడిసెలు కూడగొట్టే ముందు ఇక్కడ అందరం మెక్కిన అతి కాలులు సంపాదించుకున్న ఆస్తులు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ తీసుకొని నిరుపేదలకు ఇవ్వచ్చు కదా. తప్ప నేను అడిగేది. మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి, 10 మందికి పంపించండి. సీఎం గారికి ఖచ్చితంగా తెలియాలి ఈ విషయం. ఎందుకంటే సీఎం గారి గెలవతోడికి ఎంతో మంచోడు, ఎంతో మంచిగా ఉన్నాడు, ప్రజలను ఆదుకుంటాడని మా సాగుకు కూడా మేము ఎదిరించి కష్టపడ్డాం. గెలిచి కుర్చీలో కూర్చున్న తర్వాత మా దాంట్లో అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం అంటారా? ఆలోచించండి ఒకసారి. ఉంటా.